రాష్ట్ర సంపద పెంచాలి, పేదలకు పంచాలి, అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఈ దేశంలో ఎవరు ఇవ్వని విధంగా ఆసరా పెన్షన్లు ఇచ్చినా, ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట 1,116 రూపాయలు ఇచ్చినా, ఆడబిడ్డ ప్రసూతికి పోతే ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే భయపడేది సామాన్యులు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసింది. అట్లాంటిది ఈరోజు సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి అయితే 12,000 రూపాయలు కేసీఆర్ కిట్టు, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ అని ఇచ్చి బ్రహ్మాండంగా సర్కారీ వైద్య వ్యవస్థ మీదనే ఒక విశ్వాసం పెంచే విధంగా కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు కానీ, 1000 రూపాయలతో సంతృప్తి పడకుండా 2016 చేస్తా అని చెప్పినారు. చెప్పినట్టే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ మే మాసం నుంచి కొత్త పెన్షన్ కూడా 2016 అతి త్వరలో మీ జోగిపేటలో, టేక్మల్లో, పుల్కల్లో, రాయకోడ్లో, అల్లాదుర్గ్లో అందరికీ, మునిపల్లిలో పెద్దవాళ్ళందరికీ, పేదలందరికీ రాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్లమెంట్లో మన ఎంపీలు ఉంటే రేపటి రోజున ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా తెచ్చుకోవచ్చు కేంద్రంకి వెళ్ళి. 2 పార్లమెంట్ సభ్యులుంటే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మునగాడు కేసీఆర్ గారు. మరి 16 మంది ఉంటే ఏం చేస్తాడో ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను.